హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను నా స్టైల్‌లో రసం అండ్ దొండకాయ ఫ్రై అయితే నేను ఎట్లా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే నేను టొమాటోస్‌ని 2 టొమాటోస్ తీసుకున్నా. టొమాటోస్‌ని చాప్ చేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్స్ తీసుకున్నాను. బ్లాక్ పెప్పర్స్ అండ్ కొంచెం అంటే లైక్ పించ్ ఆఫ్ మెంతులు అండ్ 4 పచ్చిమిర్చి అండ్ 4 గార్లిక్ క్లోవ్స్ తీసుకొని వీటిని చక్కగా మిక్సీ పట్టుకుంటా. ఈ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటా అనమాట. ఈ లోపల నేను ఎల్లుల్లిపాయలు అయితే దంచుకుంటున్నాను. సో ఈ ఎల్లుల్లిపాయలు నేను 2 దొండకాయ ఫ్రైలోకి అండ్ రసం తాలింపులోకి రెండిటికి సరిపడా అన్ని అయితే దంచుకున్నాను. అండ్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అండ్ ఆయిల్లో మనం పోపు ఐటమ్స్ అన్నీ నేనైతే ఈ గార్లిక్ క్లోవ్స్ ఏవైతే దంచుకున్నానో అది వేసుకున్నాను. అండ్ ఆవాలు, జీలకర్ర, టొమాటో గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటా. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకుంటా అనమాట. ఈ మిక్స్ చేసేసుకున్న దాంట్లో నేనేం చేస్తా అంటే ఆల్రెడీ నేను టామరిన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఆ జ్యూస్ని అయితే నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ అనుకోండి, ఆ జ్యూస్ వేస్తాను. అండ్ ఇందులోనే టర్మరిక్ అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తాను అకార్డింగ్ టు ద టేస్ట్. నేనైతే సపరేట్గా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే మనము బ్లాక్ పెప్పర్స్ ఆల్రెడీ యాడ్ చేసాము అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసాము కాబట్టి. అండ్ ఈ టామరిన్ జ్యూస్ వేసేసిన తర్వాత మనకి తగినన్ని వాటర్, నేనైతే ఆ కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చే వరకు మసనించుకుంటే సరిపోతుంది, అంతే. ఈజీగా రసం కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దొండకాయ ఫ్రైకి చక్కగా ఆయిల్ తీసుకొని అండ్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట దొండకాయలు. ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయల్ని. అండ్ ఈ దొండకాయలు ఎంత ఫ్రై అయితే మనకి కర్రీ కూడా అంత బాగుంటుంది అనమాట. సో అందుకే దీన్ని కొంచెం బాగానే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. బట్ మీకు వద్దు ఇంత ఆయిల్ అని అనుకుంటే దొండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎట్లా తీసుకుంటానో అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఆ మిగిలిన ఆయిల్లోనే నేను పల్లీలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. సో దట్ మనకి సెపరేట్గా యూస్ చేయాల్సిన అవసరం లేదు. అవాయిడ్ దట్ బ్లాక్ మెస్. ఎందుకంటే దొండకాయలు బాగా ఫ్రై చేసాం కాబట్టి కింద అడుగంటిపోయింది. సో సేమ్ ప్యాన్లోనే ఫ్రై చేసేస్తున్నా నేను. ఈ దొండకాయల్ని నేను ఇట్లా అయితే స్క్వీజ్ చేసుకొని తీసుకుంటా చూడండి. చక్కగా ఆ జల్లిగంటతో బాగా ఆయిల్ని స్క్వీజ్ చేసేసుకొని ఆ దొండకాయల వరకు తీసుకుంటా. అండ్ ఆ రిమైనింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకుంటా. మిగిలిన ఆయిల్ని దోశలు వేయడానికో ఆర్ ఇంకేమైనా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఉపయోగించుకుంటా అనమాట. ఇందులో కూడా సేమ్ మనకి పోపుకి ఏమేమి కావాలో అవన్నీ చూపించిన విధంగా వేసేసుకోవాలి. ఈ పోపులోనే నేనేం చేస్తానంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను. యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్న పల్లీలు అండ్ దొండకాయలు, ఫ్రై చేసిన దొండకాయలు రెండింటిని కలిపి మిక్స్ చేసేసుకొని దీనిలో కావాల్సినంత టర్మరిక్, సాల్ట్, చిల్లీ పౌడరు ఇవన్నీ వేసుకొని మనకి కొంచెం అటు ఇటు సూట్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ అని అయితే చెప్తా నేను ఈ రసం అండ్ దొండకాయ ఫ్రై అయితే. మెయిన్లీ వెజిటేరియన్స్కి కానీ ఆర్ మనం వెజ్ తినే టైంలో కానీ ఇవి చేసుకుంటే మనకి నోటికి చాలా బాగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా అమోఘం, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ యాజ్ వెల్. అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో నాకైతే షేర్ చేయండి మీకు ఎట్లా వచ్చింది.